నామస్మరణ వలన విష్ణుదూతలు వచ్చేసి ఒరే నాయన వీడిని మీతో తీసుకెళ్ళడానికి లేదనేసంటే అదేంటండి అనేసంటే లేదు వాడు తెలుసో తెలియక నారాయణ నామస్మరణ చేశాడు అందుకే వాడిని మేమే పట్టుకెళ్ళాలి అని చెప్పేసి అక్కడ చాలా మంచి బ్రహ్మాండమైన మాటలు ఉంటాయి. ఎందుకనంటే ఏదైనా సరే తెలిసి కానీ తెలియక కానీ తప్పైనా ఒప్పైనా ప్రేమతో అయినా భయంతో అయినా భీతితో అయినా దేంతో అయినా సరేను ఒక్కసారి అనుకోకుండా అయినా హరినామస్మరణ చేస్తే అంత్యకాలంలో వాళ్ళు ఖచ్చితంగా హరిని చేరుకుంటారు అన్నమాట. అలాగా యమభటులు ఏమంటారు, మాకు ఈ ట్రిక్ చెప్పలేదు మా గురుగారు, నేను మిమ్మల్ని తీసుకెళ్తుంది మా ఓనర్ చెప్పలేదు, ఈయన తీసుకెళ్లాల్సిందంటే లేదనేసి వాళ్ళకి సర్ద చెప్పి మాట్లాడిన తర్వాత ఈయన చేతిలో వీళ్ళ ప్రాణం ఇంకా తీసేయలేదు, ఈ హృదయంలో ఆపేస్తున్నారు అనమాట. అప్పుడు తిరిగి ఆ ప్రాణాన్ని లోపలికి పంపించిన తర్వాత వాడికి బుర్ర గిర్రం తిరగద్దనమాట. ఎన్ని పాపాలు చేశాని, కన్న తల్లిదండ్రులు బాధ పెట్టాను, కట్టుకున్న భార్యని బాధ పెట్టాను, ఈ వేస్తుతో కలిసి ఇంతమంది బిడ్డల్ని కన్నాని, ఏం పాముకున్నాను నేను, నెత్తి నోరు బాదుకొని ఇంకెక్కడ ఒక క్షణం ఉండను, నాకు బిడ్డలొద్దు భార్యొద్దు ఎవరొద్దు అనేసి ప్రతి ఒక్కటి ఇసురు కొట్టేసి బదరికి వనానికి వెళ్ళిపోయాడు అనమాట. హరినామస్మరణ చేసుకోవడం కానీ ఇంక వేరే ఏమీ లేదు నాకు అని చెప్పి చక్కగా ఆడికి వెళ్ళిపోయి హరి 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 అని ఆ 10 ఏళ్ళు ఆయనకి తిరిగి ఆయుష్ రాగానే ఆయనకు ఆరోగ్యం కూడా బాగా వచ్చింది. నడుచుకుంటూనే వెళ్ళిపోయాడు, హరినామస్మరణ చేసుకుంటూ ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. గొప్ప గొప్ప నారాయణ నామస్మరణ చేసే వాళ్ళతో సామాసం చేస్తారు, అదే ముందు తెలుసుకోవాల్సింది. సామాసం ఎలాంటి వాళ్ళతో చేయాలి, హరినామస్మరణ చేసే వాళ్ళతో చేయాలి. అంతేగాని లేచిన వెంటనే వాళ్ళిట్ట వీళ్ళిట్ట వాళ్ళు అలాంటి వీళ్ళు ఇలాంటి అని చెప్పి దౌర్భాగ్యమైన కళ్ళబుల్లి కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఒక దగ్గర కూర్చొని దాయాలాట ఆడుకుంటా చెత్త మాటలు మాట్లాడుకుంటా ఇటువంటివన్నీ ఏ మాత్రం ఉపయోగం లేదు. నీ జీవితాన్ని ఎటువంటి సార్థకాన్ని వైపు తీసుకెళ్ళవు. అటువంటి మాటలు మాట్లాడుకునే వల్ల ఏ ఉపయోగం లేదు గోవిందా. కరాఖండిగా చెప్తున్నాను కన్నయ్య. అలాగా చాలామంది అయితే నేను చూసిన వరకు చాలా వరకు చెట్ల కింద కూర్చొని దాయాలట ఆడుకుంటూ వాళ్ళమ్మ ఇట్ట వీళ్ళ ఇట్ట వాళ్ళ తాత ఇట్ట వీళ్ళ ఇలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను గోవింద. అంటే నేను ఎవరితో మాట్లాడకపోవచ్చు కానీ అంటే చూస్తాను కానీ మాట్లాడను. ఎవరికి ఏ సలహా ఉచిత సలహా ఇచ్చేది నేను అసలు ఎప్పుడు చేయను, ఒక మా ఆయన తప్ప ఇంకెవరికి ఉచిత సలహా నేను గోవింద. అలాగా హరినామస్మరణ చేసుకొని సామాసాలు 10 ఏళ్ల పాటు హరినామస్మరణ చేసే వాళ్ళతోనే చేశాడు. హరినామస్మరణ చేసే వాళ్ళతో సామాసం ఎలాంటిదంటే పుణ్యాలు అంటే ఏ పుణ్యమైనా ఏ బువ్వ తింటే అరిగిపోతుంది, లేకపోతే ఏదైనా మూట ఉంది ఆ మూటలో డబ్బు ఉంది కొన్నాళ్ళు ఖర్చు పెట్టినాం అనుకో ఖర్చు అయిపోతుంది, అలా ఏదైనా కరిగిపోతుంది ఏదైనా వెళ్ళిపోతుంది. కానీ హరినామస్మరణతో బతికే వాళ్ళతో సామాసం చేయడం వల్ల ఈ పుణ్యం అనే మూట నీతో ఎప్పుడు ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనం. అలా హరినామస్మరణ చేసే వాళ్ళతో సామాసం చేస్తూ అంత్యకాలం వచ్చినప్పుడు ఆ హరినే తలుచుకుంటూ ఉండడం వలన నలుగురు వచ్చారనమాట. ఆ నలుగురు ఎవరు, శివదూతలు, అరే విష్ణుదూతలు వచ్చి చక్కగా పుణ్యశీలుడు సుశీలుడు నందుడు సునందుడు వచ్చి ఆయన అనుగ్రహించి దివ్య విమానం ఎక్కించి ఆయన చక్కగా తీసుకెళ్ళిపోయారు వైకుంఠానికి. దాని తర్వాత కూడా ఆయన మళ్ళీ జన్మలో మహారాజులా పుట్టి అందరికీ హరినామస్మరణ యొక్క గొప్పతనం చెప్పి ఆయన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు గోవింద. మనం కూడా తెలుసో తెలియకో హరినామస్మరణ చెయ్యాలి అంటే నీ బిడ్డలకైనా సరే ఏదో తులసియో శివాని